వచ్చే వారం మనము థ్యాంక్స్ గివింగ్ ఆదివారంగా చేసుకోబోతున్నాము. దానికి సిద్ధపాటుగా ఈరోజు ఒక సందేశం ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందాము. ప్రసంగి 5 ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలిలు అర్పించుట కంటే చదువుతారా? మళ్ళీ చదువుదాము. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలులు అర్పించుట కంటే అంటే మందిరానికి పోండి, కానీ జాగ్రత్తగా ప్రవర్తించండి. బలులు కూడా అర్పించండి, బుద్ధిహీనుల్లాగా అర్పించొద్దు అంటున్నాడు. బుద్ధిహీనులు అనే పదం ఇక్కడ వాడబడింది. ఈరోజు నేను ఈ అధ్యాయమే నా మార్నింగ్ డివోషన్లో చదివినప్పుడు ఈ వాక్యము చదవాలని ఆశపడ్డాను. ఈరోజు మనము ఒక వచనాన్ని చూసి ఆ తర్వాత లూకా సువార్తకి వద్దాం. నేను ఒక శీర్షిక చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఒక పదాన్ని మనం చూసాము. 2 తిమోతి 3వ అధ్యాయంలో అంత్య దినాల్లో ప్రజలు ఎలాగా ఉంటారు అన్నది మనం 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనంలో చూసాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా ప్రజలు ఎలాగుంటారు? మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అనే మాట వచ్చింది. వచ్చే వారము కృతజ్ఞత అర్పణల సండేగా చేసుకుంటున్నాం, కానీ కృతజ్ఞత లేకపోవడం అన్నది మనం ఈరోజు కొంచెం అనుకుందాము, ధ్యానం చేసుకుందాము. అంత్య దినాల్లో ఇది ఒక ఆనవాలు. అంత్యదిన ఆనవాలు ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. అంటే కేవలం కృతజ్ఞత అర్పణలు గుడికి ఇవ్వడం వరకే కాదు, కానీ సాధారణంగా చాలామంది కృతజ్ఞత లేని మనస్తత్వం కలిగిన దినాల్లో మనం ఉన్నాం. కృతజ్ఞత లేని దినాలు కొన్ని దేశాల్లో చాలా సింపుల్గా చిన్న చిన్న వాటికి కూడా థ్యాంక్ యూ అంటారు. మీరు లిఫ్ట్లో ప్రవేశించినప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు ఒకవేళ నేను ఆయనకి అవకాశం ఇచ్చి సరే మీరే ముందు వెళ్ళండి అని చెప్పితే థ్యాంక్ యూ అంటాడు. ఇదే ఇండియాలో సరే మీరు వెళ్ళండి అంటే ఒకలాగా చూస్తాడు కదా. అది మన తేడా. థ్యాంక్ యూ అంటారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు. ఆ వ్యక్తి లైఫ్లో ఫస్ట్ టైము లాస్ట్ టైము కలుసుకుంటాను, అయినా కూడా థ్యాంక్ యూ అనే పదం మనం వాడుకుంటాము. మళ్ళీ మన పిల్లలకి నేర్పిస్తాం, అంకుల్కి థ్యాంక్ యూ చెప్పు, కానీ మనం చెప్పం కదా. మనం చెప్పే దగ్గరికి వచ్చేలోగా కొంచెం మనం వెనక ముందు అవుతాం, కానీ పిల్లలకి థ్యాంక్ యూ చెప్పడం మనం నేర్పిస్తాము. అయితే ఈరోజు ఈ యొక్క పదం 2 తిమోతిలో కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్ అనే మాట. వచ్చే ఆదివారం కల్లా మనము దేవునికి ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నామో లేక అన్థ్యాంక్ఫుల్గా ఉన్నామో అన్నది ఈరోజు ఇది ఒక ప్రిపరేషన్గా మనము చేసుకుందాము. అన్థ్యాంక్ఫుల్ అనే పదం, దీనికి ఒక నిర్వచనం ఏంటంటే అన్థ్యాంక్ఫుల్ అనే పదం 2 తిమోతి 3వ అధ్యాయంలో అకరిస్టాస్ అంటారు. అకరిస్టాస్ గ్రీకు భాషలో ఏ అనేది ముందుగా ఉంటే ఆ మాటకి అపోజిట్ అర్థం అని వస్తుంది. కాబట్టి కరిస్ అనే పదం మనం చూడాలి. కరిస్కి అపోజిట్ అకరిస్ అనే పదం వచ్చింది. అదే కరిస్ అనే మాట, అకరిస్ అనే పదం వచ్చింది. కృతజ్ఞత లేనివారు. యోహాను సువార్త 1:17 చూద్దాము. యోహాను సువార్త 1:17లో ఆ మాటకి ఒక అర్థం ఇక్కడ మనం చూడొచ్చు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను,
కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు అనే పదానికి అక్కడ కరిస్ అని వచ్చింది. కరిస్ అంటే దేవుని కృప, దేవుని కనికరము అనే మాట, బహుమానము అనే అర్థం వస్తుంది. బహుమానం, కృప, బహుమానం. సో ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని కృపలో మనం ఇక్కడ ఉన్నామంటే, కోవిడ్ అంతా మనము తట్టుకొని ఈరోజు సజీవులుగా ఉంటున్నామంటే మనం ఏదో పాటించిన జాగ్రత్తలు కాదు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు ఇవన్నీ చేసినప్పటికీ ఆయన కృప లేకుంటే మనం జీవించలేము. అందుకే కరిస్ అనే మాటకు వస్తే కృతజ్ఞత, దేవుని బహుమానం. ద వెరీ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ వీ సర్వైవ్ బికాస్ ఆఫ్ దట్. అందుకే ఈ మాట కరిస్ అనే పదం యోహాను సువార్తలో ఒకటి వచ్చింది. మరొకటి ఏంటంటే అపోస్తల కార్యం 24లో కూడా చూడండి ఇదే పదం. మరి 24 దాంట్లో అది ఏ విధంగా వాడబడింది? అపోస్తల కార్యము 24వ అధ్యాయంలో 27వ వచనం, 24:27లో 2 సంవత్సరాలైన తరువాత ఫీలిక్సుకు ప్రీతిగా పోర్కియోను పేస్తూ వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుటకొనుకై అండ్ డిజైరింగ్ టు డూ ఎ ఫేవర్. ద వర్డ్ ఫేవర్ అనే పదమే కరిస్ అనే పదం కూడా ఇక్కడ వచ్చింది. కాబట్టి కరిస్ అనే పదం, కృప అనే పదం, బహుమానం అనే పదం, ప్రీతిపరచబడుట లేక మంచివాడని అనిపించుకొనుట అనే అర్థాలు వచ్చే పదం కరిస్ అనే పదం. కరిస్మాటిక్ చర్చ్ అంటారు. కరిష్మా అనే పదం, కృప అనే పదం. అయితే అంత్య దినాల్లో ఆకరిస్ అంటే కృప లేనివారు, కనికరము లేనివారు, దయ లేనివారు, కృతజ్ఞత లేనివారు అనేవారు అంత్య దినాల్లో ఎక్కువైపోతారంటారు. ఈ ప్రమాదము చర్చిలో కూడా రావచ్చు. సో రేపు వచ్చే ఆదివారం కృతజ్ఞత అర్పణలు ఇచ్చేటప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఇస్తున్నామా లేక ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నామా అన్నది మనము పరీక్షించుకోవాలి. కృతజ్ఞత రహిత జీవితం. చాలాసార్లు మనము దేవుణ్ణి వీ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. దేవుడే కదా, దేవుడు అంటూ దేవుణ్ణి కూడా చాలా చులకనగా తీసుకుండే సందర్భాలు లేకపోలేదు. అందుకే ఈరోజు మనము ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ మనము అసలు ఈ కృతజ్ఞత లేని మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఆర్ ది ఆరిజిన్స్ ఆఫ్ అన్గ్రేట్ఫుల్నెస్? ఎక్కడ స్టార్ట్ అయింది అనే మాటకు వస్తే నేను మీకు చెప్తా ఉంటాను కదా, అప్పుడప్పుడు నేను బైబిల్లో ఒక సర్మన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైనా దీనికి ఆరంభాలు లేక మూలం అంటూ ఏదన్నా ఉందా? ఆర్ దేర్ ఎనీ ఆరిజిన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అంటే కృతజ్ఞత లేని మనస్తత్వానికి ప్రారంభం ఉంది, ఆరిజిన్ అనేది ఉంది. అది ఏమిటి అంటే మనము ఆది కాండానికి వెళ్తే మనకు తెలిసిన స్టోరీనే. మరి ఆదాము హవ్వలు ఎప్పుడైతే సైతాను మాట విన్నారో, దేవుణ్ణి పక్కన పెట్టేశారో, వారిలో కృతజ్ఞత లేని మనస్సు మొదలైంది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అన్గ్రేట్ఫుల్నెస్ దట్ దే వాంట్ టు రిబెల్ అగేన్స్ట్ గాడ్. దేవునికి మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వ్యతిరేక కార్యాలు చేసినప్పుడు, వ్యతిరేక జీవితం జీవించినప్పుడు అది ఏంటి అసలు? అది ఏమీ కాదు. అదేంటంటే దేవునికి కృతజ్ఞత లేకుండా జీవించటం. When we live a life which is contradicting the principles of God, it is an expression of ungratefulness. అందుకే ఆది కాండంలో కొన్ని చూద్దాం. నెంబర్ 1, వారు దేవునికి అంటే దేవుని కంటే సాతానికి ప్రాధాన్యత ఇచ్చుట. అంటే కృతజ్ఞత లేకపోవడం అంటే కొన్ని ఇండికేటర్స్ చూద్దాం. ఇండికేటర్ నెంబర్ 1 ఆదిలో మొదటిది ఏంటంటే దేవుని కంటే సాతానికి ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి వరకు దేవునితో సావాసం, దేవునితో నడిచారు, దేవుని మాటలు విన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సైతానుడు వచ్చి శోధించాడో వారి ప్రాధాన్యత అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ పక్కన పెట్టి సాతానుకు ప్రయారిటీ ఇవ్వడం, సాతాను కార్యాలకు, సాతాను మాటలకు ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంగ్రాటిట్యూడ్, అన్గ్రేట్ఫుల్నెస్ కదా. దేవుడు వారిని సృష్టించాడు, వారిలో జీవాత్మను ఊదాడు, వారికి మొత్తం అధికారం అంతా వారికి ఇచ్చేశాడు.
ఈ లోకాన్ని వశపరుచుకుని ఈ లోకానికి మీరే పరిపాలకులు అంటూ అంత అథారిటీ ఇచ్చిన తర్వాత కూడా వీరు సాతాను మాట వింటున్నారంటే పోయా దేవుడు అన్నట్టుగా ఉంది కదా. అన్గ్రేట్ఫుల్. ది ఆరిజిన్స్ ఆఫ్ అన్గ్రేట్ఫుల్నెస్ బిగిన్స్ వెన్ మ్యాన్ గేవ్ ప్రయారిటీ టు సేటన్ దెన్ టు గాడ్. రెండవ కారణం ఏంటంటే దేవుని సహవాసానికన్నా సాతాను స్నేహం బాగా అనిపించింది. దేవునితో సహవాసం కన్నా సాతానుతో స్నేహం. మనం యాకోబు పత్రిక చేస్తున్నాం కదా, యాకోబు పత్రికలో 4:4 ఏం చూసాము? లోకముతో స్నేహము, దేవునితో శత్రుత్వం అనే మాట మనం చూసాం. అది యాకోబు పత్రికలో కాదు, ఆది కాండంలోనే మొదలైంది. సాతానుతో స్నేహం చేశాడు, దేవునితో శత్రుత్వం పెట్టుకున్నాడు. అందుకే అది కూడా ఒకటేంటి, అది ఒక విధంగా నో థ్యాంక్ యూ నో థ్యాంక్స్ అనే మాట. అంటే నీకు కృతజ్ఞత లేని మనస్తత్వం వచ్చింది కాబట్టే దేవుని స్నేహాన్ని పక్కన పెట్టి లోకంతో స్నేహం చేయటం. అన్గ్రేట్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత లేని మనస్తత్వం ఆది కాండంలోనే ఉంది. మరొక కారణం చూద్దాం. మరొక కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞ కన్నా సాతాను ఆశలకు ఏడవబడ్డాడు, లేక ఆకర్షితుడయ్యాడు. దేవుని ఆజ్ఞ పండు తినవద్దు, సాతాను ఆశ తింటే గ్రేట్ అన్నాడు. దేవుని ఆజ్ఞ తింటే చస్తావు అన్నాడు. సాతాను ఆశ పెట్టాడు, సావయ్యా, మీరు సావనే సావరు, అనవసరంగా దేవుడి మాటలు ఎందుకు నమ్ముతారు? అబద్ధీకుడు దేవుని మాటల్ని అబద్ధం చేస్తున్నాడు. ద లయర్ ఈజ్ మేకింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ లైస్. అందుకే ఇక్కడ కృతజ్ఞత లేదు. దేవుడు మాలో కొన్ని నియమాలు పెట్టాడు, మేము ఇది పాటించాలి అని చెప్పారు. పాటించనక్కర్లేదు, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీ దేవుళ్ళు అయిపోతారు, దేవుడిని దింపేసి దేవుని సింహాసనంలో మీరు కూర్చోవచ్చు అని చెప్తున్నట్టుగా మనం అక్కడ చూస్తాం ఆది కాండంలో. ఇదే సాతానుడు ఒక విషయం చెప్పటంలే, ఏంటి, నేను కూడా సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేశాను, దేవుడు నన్ను అక్కడ తన్ని పారేశాడు అని అది చెప్పటంలే. మళ్ళీ వీళ్ళని ట్రై చేస్తాడు, మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, తన్నులు తిన్నాను, మీరు ట్రై చేయండి. ఏం ట్రై చేయండి? మీరే దేవుళ్ళు అయిపోతారు, ఆయన మాట మీరెందుకు వినాలి? ఇది కృతజ్ఞత రహితమైన జీవితం. అన్గ్రేట్ఫుల్ టు గాడ్ బికాస్ హీ వాజ్ సో కన్సర్న్డ్ అబౌట్ దెమ్. వారి గురించి ఎంతగా పట్టించుకొని, మీకు నేను స్వేచ్ఛనిచ్చాను, ఫ్రీడమ్ ఇచ్చాను, ఇంత చేసినా కూడా కృతజ్ఞత లేకుండా ఉన్నారు. కాబట్టి కృతజ్ఞత లేని జీవితము, మనస్తత్వము అక్కడే మొదలైంది. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అందుకే ఈరోజు మార్నింగే ఒక చిన్న కొటేషన్ రాశాను. ఏంటంటే, సాతానుడు ఆదేశాల మూలంగా కాదు, ఆశల మూలంగా మనలను లోపరుచుకుంటాడు. Satan does not control us by authority. He controls us by attractions. మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, సైతాన్ ఎవరినైనా శోధించినా ఈ పాపం చెయ్యి అని ఆజ్ఞ ఇవ్వలే, ఈ పాపం చేస్తావా అని ఆశలు పెట్టాడు. చాలా తేడా ఉంది. ఎందుకంటే సైతానికి అధికారం లేదు. మరి ముఖ్యంగా ప్రారంభరస పొందిన నువ్వు నేను, రక్షణ అనుభవం చెప్పుకున్న నువ్వు నేను, మన మీద వాడికి అధికారం లేదు. ఏ విచారం చేయి అని నాకు చెప్పలేడు. వాడు ఏ విచారం చేస్తావా అని అట్రాక్షన్ చేస్తాడు. బెత్షెబాని చూపించాడు, అదిగో పోయి ఆమెతో వ్యభిచారం చేయని ఆజ్ఞ ఇవ్వలే, ఆశ పెట్టాడు. ఈ ఆశలకే మనం లొంగిపోతున్నాం. Satan will never command us to sin. He will attract us to fall in sin. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏమంటారు, సైతాను ఆజ్ఞకు లొంగిపోయి పాపంలో పడిపోయిన బ్రదర్, నువ్వేమీ లొంగిపోలే, వాడి ఆశలకు అట్రాక్ట్ అయ్యి పడిపోయావు. సో Satan does not control us by authority. He controls us by attraction. సంసోను ఫుల్ స్పీడ్లో 4th గేర్లో వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరా ఫిలిస్తీనులు దేకులుగా ఏకెక్కు అంటూ ఒక్కొక్కడి సంగతి నేను చూసుకుంటా ఫుల్ స్పీడ్లో వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మచే నింపబడి ఆవేశంతో వెళ్తూ ఉన్నాడు. ఫిలిస్తీన్లంతా అంతు తేలుస్తారని బయలుదేరిన ఈ వ్యక్తి దారిలో ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ కనపడినప్పుడు సైతానుడు, సంసోను పోయి ఆమెతో వ్యభిచారం చేయి, ఆమెతో లవ్ అఫేర్లో వెళ్ళిపో అని ఆజ్ఞనివ్వలే, అట్రాక్షన్ ఇచ్చే. అట్రాక్షన్. Satan will never tempt me with commandments. He will tempt me with attraction.
ఈ అట్రాక్షన్కి లోబడిన తర్వాత అప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ పాపంలో ఉండు, ఆ పాపంలో. సేమ్ థింగ్ దావీదు గురించి చూడండి. దావీదును బెత్షెబాతో వ్యభిచారం చెయ్యి అని చెప్పలే, కానీ అట్రాక్షన్ చేశాడు. వ్యభిచారంలో పడిన తర్వాత సాతానుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? ఊరియాని చంపేసేయి, ఇది చెయ్యి, అది చెయ్యి అంటాడు. వన్స్ యూ ఫాల్ ఇన్ సిన్, దెన్ హీ గివ్స్ కమాండ్మెంట్స్. బట్ టిల్ యూ ఫాల్ ఇన్ సిన్, హీ విల్ నాట్ కమాండ్ యూ, హీ విల్ ఓన్లీ గివ్ అట్రాక్షన్స్. దురాశల చేత అనే మాట ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము, ఇవన్నీ ఆజ్ఞలు కాదు, ఇవన్నీ ఆశలు. థింక్ అబౌట్ ఇట్. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుందాము. అది ఆదాము అవ్వలు. మరి దేవుని ప్రజలు కూడా కృతజ్ఞత లేని దేవుని ప్రజలు ఎవరైనా ఉన్నారా అంటే మనకు ఇశ్రాయేల్ ప్రజలే ఉన్నారు. వాళ్ళ గురించి మనం చూద్దాం. అన్గ్రేట్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇది ఎవరంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేల్ జీవితంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే వారు దేవుని భయం కన్నా ఫరో భయం ఎక్కువైపోయింది వాళ్ళకి కదా. దే వర్ మోర్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ఫారో దట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇది కూడా కృతజ్ఞత లేనిది. ఎందుకో తెలుసా? ఫరోకి అసలు ఎందుకు భయపడాలి వీళ్ళు? ఫరోకి భయపడే అవసరం ఉందా? మనందరికీ తెలుసు కదా, అంతకుముందే కొద్ది రోజుల ముందే 10 తెగుళ్ళు దేవుడు ఆ దేశానికి రప్పించి ఫరోను ఒక బెస్ట్ ఫెలోగా చూపించాడు కదా. ఫరోని ఒక మన హైదరాబాద్ భాషలో ఉసుకు అవలా బనాదియా, అంతే కదా. అరే అవలగడైపోయాడు. ఎట్లా? 10 తెగుళ్ళు. మా దేవుడు పూర్తిగా చితకబాదేశాడు ఫరోని అన్న ఆ ఫరోకి వీళ్ళు భయపడుతున్నారు. ఆ ఫరో మళ్ళీ వచ్చాడు. ఆ ఫరో వస్తే వీళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. 10 తెగుళ్ళు పెట్టి బయటికి తీసుకొచ్చాక దేవునికి కృతజ్ఞత లేకుండా ఆ ఫరో వస్తే ఆయనకి భయపడుతున్నారు. కానీ 10 తెగుళ్లతో ఫరోను కాళ్ళ కింద నొక్కేసిన ఆ దేవుని భయపడటం లేదు. యు నో ద రీజన్ వై వీఆర్ అన్గ్రేట్ఫుల్ టు గాడ్? బికాజ్ వీ డోంట్ ఫియర్ గాడ్. వీ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. అదే మనం ఒకటి చూస్తాం. రెండవది, వారికి మన్నా కంటే ఐగుప్తు ఆహారమే బాగుందన్నాడు కదా. జ్ఞాపకం ఉందా? సంఖ్యాకాండంలో మీరు చూస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో వాళ్ళకి ఐగుప్తులో ఏం దొరికిందట? ఐగుప్తులో ఏమి దొరికింది? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఏముంటుందంటే 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షగా అధికముగా కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మాకు ఐగుప్తులో ఉన్న రైతు బజారే బాగుంది, మీరిచ్చే మన్నా కాదు. ఉన్నాయా కూరగాయలన్నీ? ఇక్కడ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఫిష్ కర్రీ కూడా ఉంది. చూడండి ఏముంటుంది, మాకు ఉచితముగా చేపలు, దినమంతా తన్నులు తిని కూడా మాకు చేపలు పెట్టేవారు. దినమంతా మాతో వెట్టి చాకరీ చేయించుకొని కూడా చేపలు పెట్టారు. ఈ మన్నా కాక ఇంకేమి లేదా? చూడండి 6వ వచనంలో, ఈ మన్నా కాక మా కన్నుల మరేమి లేదా అని చెప్పుకొనిరి. ఇది కృతజ్ఞత లేని మనస్తత్వం కాదంటారా? ఈజ్ దిస్ నాట్ ఎన్ అన్గ్రేట్ఫుల్ హార్ట్? బీయింగ్ అన్గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన ఆ ఈవులు, దేవుడిచ్చిన అవన్నిటినీ ఒక్కసారి ఆడ పక్కన పడేసి, మాకు అదే బాగుంది, పాత బతికే బాగుంది, ఆ పాత జీవితమే బాగుంది, ఆ రోత జీవితమే బాగుంది, ఆ వెట్టి చాకరే బాగుంది, మాకు ఫ్రీడమ్ వద్దు. కృతజ్ఞత లేని మనసు. అక్కడ ఆదాము అవ్వలు మొదలుపెట్టారు. ఇశ్రాయేల్ దేవుని ప్రజలు కూడా చేస్తున్నారు. How to be ungrateful to God? Number 1, don't fear God. Fear the enemy. How to be ungrateful to God? Go after worldly things. దేవుడు ఇచ్చినది పక్కన పెట్టి, ఈ మన్నా కాక ఇంకేమి లేదా? ఆ మన్నా కూడా ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ కూడా మన్నా, డిన్నర్ కూడా మన్నా. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంటుంది, దాన్ని నేను ఈ విధంగా మాట్లాడితే, మన్నా ఇన్ ద మార్నింగ్, మన్నా ఇన్ ద నూన్ టైం, మన్నా వెన్ ద సన్ గోస్ డౌన్,
మన్నా ఇన్ ద బ్రేక్ఫాస్ట్, మెన్నా ఇన్ ద లంచ్, మన్నా వెన్ ద సన్ గోస్ డౌన్. మన్నాక ఇంకేం లేదండి. అక్కడ బాగుంది, 4 టన్నులు తిన్నా కూడా మాకు వెరైటీ పెట్టారు. అక్కడ రైతు బజారు ఉండేది. చూడండి మరొకసారి, ఏం తిన్నారంట? కీరాకాలు, కీరా, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. హౌ టు బి అన్గ్రేట్ఫుల్ టు గాడ్. రెండవది. మూడవది, ఇశ్రాయేలు దేవుని వాగ్దానాల కంటే ప్రజల సలహాలే బాగున్నాయి అంటున్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని నేను తీసుకెళ్తాను, మీరు మర్యాదగా నా మాట వినండి. మోషే, యెహోషువ వీళ్ళందరూ మీకు లీడర్స్, వాళ్ళ మాట వింటే వెళ్ళిపోతారు మీరు ఆ దేశానికంటే వద్దంటున్నారు. మాకు వద్దంటున్నారు. 14వ అధ్యాయంలో సంఖ్యాకాండం 14లో మీరు చూస్తే అక్కడ ఆ సిఐడీలు వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ భయపడిపోయి, అమ్మో బాబోయ్ వాళ్ళందరూ రాక్షసులు, మేమంతా మిడతలు అంటే, ప్రభు మీకు వాగ్దానం చేశాడు కదా, మాకు వాగ్దానం అంతా పక్కన పెట్టండి సార్, మాకు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేమంతా వేస్ట్ ఫెలోస్, మేము చేతగాని వాళ్ళం. డూ యూ నో, మేము చేతగానోళ్ళం అంటూ మళ్ళీ దేవుడి మీద నమ్మిక ఉంచడం అనేది అది కృతజ్ఞత లేని మనస్తత్వం. దేవుడు మాకు చేసి పెడతాడని నమ్మిన తర్వాత మళ్ళీ మాకు చేత కాదు, దేవుడు మాకు సాయం చేయలేడు, మేమంతా చేతగానోళ్ళం, మేమంతా మిడతల్లాగా ఉంటాం అని చెప్పడం కూడా కృతజ్ఞత లేని మనస్తత్వం. ఇప్పుడు దీనికి వద్దాం. ఏది? లూకా సువార్త 17వ అధ్యాయంలో ఇది మనందరికీ బాగా పరిచయమైన ఒక సంఘటన. లూకా సువార్త 17లో మనం చూసాము 10 మంది కుష్ఠరోగులు. ఆ యొక్క ఎపిసోడ్ ఈరోజు కొంచెం త్వరగా మనం చూద్దాం. ఏమిటి అంటే, ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు రావటం, వారిలో ఒకరు థ్యాంక్ యూ చెప్పడం, మిగతా వారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడం, ఇంకొక ఆయన వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంటాం. 2 విధాలుగా ఉంది. థ్యాంక్ యూ కానీ అంతే, కానీ ఒకడు వచ్చి థ్యాంక్ యూ అని చెప్పాడు. ఈ స్టోరీ మనకు తెలుసు కదా, అందుకే కొంచెం చూద్దాం. మొట్టమొదటిగా కుష్ఠరోగం అనే మాట. కుష్ఠరోగానికి గురించి కొన్ని మాటలు ఏంటంటే 2 విషయాలు. కుష్ఠరోగం అనే మాటకు వస్తే, వీరు అశుద్ధులు అనే మాట. అశుద్ధులు, దే ఆర్ ఇంప్యూర్, దే ఆర్ నాట్ క్లీన్ పీపుల్. అశుద్ధులు అంటే వారు శారీరకంగా అశుద్ధులు, మరి చట్టపరంగా ధర్మశాస్త్ర ప్రకారం కూడా, ఆధ్యాత్మికంగా కూడా అశుద్ధులే. వారు దేవునితో కూడా మరి ఇవన్నీ జరగాలి. సో ఒక విధంగా వారు దూరం అన్నమాట. ఫిజికలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ అన్ని విధాలుగా దూరంగా ఉన్నవారు. అంతేకాకుండా మేము అశుద్ధులమని చెప్పుకోవాలి అందరికీ. చెప్పుకోకపోతే వారిలో కుష్ఠరోగం ఉన్నట్టు కానీ తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. వారు అసలు ఊర్లోకే రాకూడదు. ఆ కుష్ఠరోగం గురించి కొంతవరకు మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, వారిని నేను ఒక మాట పెట్టాను, వీరంతా బ్రతికిన శవాలు. దే ఆర్ లివింగ్ బట్ దే ఆర్ డెడ్ పీపుల్. బ్రతికిన శవాలు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు అట్లా ఉంటారు అంతే. వారికి భోజనం పెడితే, దూరంగా పెడితే వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు కూడా, కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వచ్చి పలకరించడానికి, ముట్టుకోవడానికి వీల్లేదు, మాట్లాడటానికి కూడా వీల్లేదు. అంత స్ట్రిక్ట్గా ఉండేది. అలాంటి కుష్ఠరోగులు అందుకే ఊరు బయట వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత వారికి 3 రకాల బహిష్కరణ మనం చూద్దాము. మొదటిది మరి కుటుంబ బహిష్కరణ, సమాజంలో బహిష్కరణ, మరి స్నేహితులు కూడా బహిష్కరించేశారు. ఎవరు కూడా దగ్గరికి రావట్లేదు, బహిష్కరించబడిన వారు అన్నమాట వీరు. అంతేకాకుండా మరి వీరి రోగం ఎలాంటి రోగం అంటే, ఇది నివారణ లేని రోగం. కుష్ఠరోగం వచ్చిందంటే ఇంక అంతే, వాడి కేసు అయిపోయినట్టే. ఇది నివారణ లేని రోగం. ఇలాంటి రోగము కలిగిన వీరు 10 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాము. అయితే త్వరగా 11వ వచనం నుండి చూస్తే, ఈ కుష్ఠరోగులు యేసు ప్రభు అనే మాట చూస్తే, కుష్ఠరోగులు 3 విషయాలు మనం చూద్దాం. ఈ కుష్ఠరోగం అనేది 11వ మీరు అది చూస్తే, ఇది ఒక రోగము. తర్వాత 12వ వచనంలోనే మీరు చూస్తే 10 మంది కుష్ఠరోగులు, కాబట్టి ఇది ఒక రోగము. వారు దూరముగా ఉండెను, ఇది ఒక దూరము. ఇది రోగము, ఇది దూరము. ఆ తర్వాత 13వ వచనములో
వారు చేతులు చాచి కరుణించుము అంటే ఇది దయనీయము, ఇది దయనీయమైన పరిస్థితి. ఇంకా ఏముందంటే మరి యేసుప్రభు ఏమన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి అంటే దీనిలో ఒక నియమం ఉంది. ఆ నియమానుసారంగానే వాళ్ళు చేయాలి. యేసుప్రభు కూడా ఆ నియమాన్ని పాటించాడు. మీరు శుద్ధులైపోయారు, ఎవరికి చూపించుకునే అవసరం లేదు, డైరెక్ట్గా మీరు సొసైటీలో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పలే. యేసుప్రభు కూడా నియమాన్ని పాటిస్తున్నాడు. ఒక నియమము అనేది ఒకటి ఉంది. అయితే అదే 14లో మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుని వారితో చెప్పాను అంటే ఒక ప్రోత్సాహం కూడా ఉంది. ప్రభు మమ్మల్ని బాగు చేయండి అని అడిగినప్పుడు మీరు వెళ్ళండి అని అడిగిన నా వల్ల కాదండి, మీ బతుకింతే, ఏ తుమారి కిస్మత్ కి బాత్ హై, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పలే. వారికి ఒక ప్రోత్సాహం కలిగించాడు. అది 14వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా వారు వెళ్ళుచుండగా అని ఉంటుంది. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, ఇది దైవ కార్యము, ఇది రోగము, దూరము, దయనీయము, నియమము, ప్రోత్సాహము, దైవ కార్యము తరిగిన తర్వాత 16వ వచనములో ఒక వ్యక్తి వచ్చాడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. కాబట్టి ఇది ఒక కృతజ్ఞత అర్పణము. ఇది కృతజ్ఞత అర్పణం. ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్స్ గివింగ్ అనే మాట. దేవునికి వచ్చే వారం మనం కృతజ్ఞత అర్పణ చెల్లించబోతున్నాం. వీ హ్యావ్ టు డూ ఇట్ కాన్షియస్లీ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, సాగిలపడ్డాడు. వాడు సమరయుడు అనే మాట ఉంది. ఇంకొక ఏంటంటే 17వ వచనంలో ప్రభు అడిగాడు, 10 మంది శుద్ధులేరు కదా, ఆ 9 ఎక్కడా అని అడిగాడు. కాబట్టి ఇది ఒక దారుణం కదా. ఇది రోగము, దూరము, దయనీయము, నియమము, ప్రోత్సాహము, దైవ కార్యము, కృతజ్ఞత అర్పణము, ఇది దారుణం కూడా. ఒక్కడు థ్యాంక్ యూ చెప్పాడు, 9 మంది చెప్పలేదు. యేసయ్యకు చాలా బాధ కలిగింది. ఈరోజు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. రేపు ఆదివారము మనము ఈ 9 మందిలో ఉంటామా, ఆ ఒక్కరి గ్రూపులో ఉంటాం? దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు, వీళ్ళ జీవితంలో చేశాడు మేళ్ళు, అదేంటో చూద్దాం. We have to be grateful to God and to express our gratitude to God. Don't do it suddenly, emotionally. Do it in a planned way. This is important. అదే జరిగింది. ఒక దారుణం. యేసు ప్రభు చాలా బాధపడ్డాడు. అయితే వీళ్ళు చేసిందేంటి? వీళ్ళు సరి అయిన ప్రశ్న అడిగారు, వారి సరి అయిన అవసరత తీరింది. రెండవది ఏంటి? వారు సరి అయిన విజ్ఞాపన. ఇంకోటి, యేసు ప్రభు కూడా సరి అయిన ప్రశ్న అడిగాడు కదా. ఎక్కడెళ్ళారు? వేర్ ఆర్ ది అదర్ పీపుల్? వేర్ ఆర్ దోస్ హు ఆర్ అన్గ్రేట్ఫుల్ టు మీ? దట్ ఈస్ అ క్వశ్చన్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ యూ, అండ్ నెక్స్ట్ సండే యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు రెస్పాండ్. అందుకే సిద్ధపడండి. పొట్టిగా రావద్దు, ఏదో సంవత్సరం చేయాలి కాబట్టి చేయాలి, ఏదో కవర్లు ఇచ్చారు కాబట్టి చేద్దాం. నో. అన్గ్రేట్ఫుల్నెస్ అనేది ఈ అంత్య దినాల్లో అనేకులు కృతజ్ఞత లేనివారు అని ఆల్రెడీ ఉంది. అంత్య దినాల ఇండికేటర్లు, ఆనవాళ్ళు ఏంటంటే కృతజ్ఞత లేనివారు ఉంటారు అని. వారి జాబితాలో మనం ఉండకూడదు. కుష్ఠరోగులు యేసుప్రభు. ఇంకా ఏంటి? ఆ సరి అయిన అవసరత తీరింది. సరి అయిన వైఖరి దగ్గరికి వచ్చేలోగా ప్రాబ్లం వచ్చింది. వైఖరి మారింది. వాళ్ళకి కుష్ఠరోగము బాగా అవనంత వరకు అందరికీ ఒకే వైఖరి. ప్రభువా సహాయం చేయి, ప్రభువా మేము అంటూ ఆయన మీద విన్నపం చేసుకున్నట్టు 13వ వచనంలో మీరు చూస్తే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు. కరుణించు.
సేమ్ దృక్పథం, అందరికీ ఒకే వైఖరి. బాగైన తర్వాత, మేలు పొందిన తర్వాత వైఖరి మారింది. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు కూడా. దేవుడు మనకు ఎన్నో మేళ్ళు చేసిన తర్వాత చేయమని అడుగుతాము, చేసిన తర్వాత దేవుడిని అక్కడ కొంచెం అట్ట పాకి పెట్టేస్తాం. లెట్ us నాట్ డూ దట్. మనం కావలసుకొని చెయ్యం, కానీ కొన్నిసార్లు అలాగా మన దృక్పథాలన్నీ మారిపోతాయి. ఎందుకంటే ప్రయారిటీస్ మారుతాయి, బాధ్యతలు మారుతాయి. ఏదో పదోన్నతి వచ్చింది, ఇన్కమ్ ఎక్కువైపోయింది, అది జరిగింది, ఇది జరిగింది, కాబట్టి ఇవన్నీ దేవుడే చేశాడు, కానీ ఆ దేవునికి అంత టైం లేదులే అంటాం. నో, కృతజ్ఞత లేని వారు. సో ఈరోజు ఏంటంటే సరి అయిన ప్రశ్నే దేవుడు అడిగాడు. వారికి సరి అయిన అవసరత తీరింది, సరి అయిన ప్రశ్న అడిగాడు. సరి అయిన వైఖరి దగ్గరికి వచ్చేలోగా ఒక్కడికే సరి అయిన వైఖరి, ఆ ఒక్కరిలో మనం ఉండాలి. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. సో నేను మరొక కొటేషన్ రాశాను. ఎన్ అపాయింట్మెంట్ విత్ ద గాడ్ అండ్ ఎ డిసప్పాయింట్మెంట్ ఫార్ ద లార్డ్. They had an appointment with Jesus, but ultimately he had a disappointment. Next Sunday we have an appointment with God, and let that be an appointment only and not a disappointment for him. మనం శక్తి కొలది ఇవ్వాలి. మనం ఎంత ఇచ్చినా పెద్దగా అదేమి దేవునికి ఏమి కుछ फर्क नहीं पड़ता అంటారు కదా, అన్నమాట. ఫరక్ పడతా హై అంటే ఎప్పుడు నువ్వు ఇచ్చే మనస్సును బట్టి ఫరక్ పడతాయి, నువ్వు ఇచ్చే అమౌంట్ కాదు. కానీ మనం ధారాళంగా ఇవ్వాలి. వీళ్ళు ఎందుకు అలా చేశారు అనే మాట, కృతజ్ఞత లేకపోవటం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఒకని కృతజ్ఞత, తొమ్మండుగురిది కృతజ్ఞత. తొమ్మండుగురు కృతజ్ఞత. అన్థ్యాంక్ఫుల్ పీపుల్. ఈ తొమ్మండుగురు కృతజ్ఞత గురించి ఇక్కడ మనం చూడాలి. ఏంటంటే ఇది కూడా ఒక కొటేషన్ నేను రాశాను. ద 9 turned their back to Jesus, the 10th person turned back to Jesus. తొమ్మండుగురు ఏం చేశారు? తొమ్మండుగురు యేసుకు వీపు చూపించారు, ఒకడు యేసు వైపు తిరిగాడు. వీపు వైపు. అన్గ్రేట్ఫుల్ పీపుల్, కృతజ్ఞత లేనివారు. ఎందుకు వారు కృతజ్ఞత లేనివారు అంటే దే ఎగ్జిట్ గాడ్ ఆర్ ఎగ్జాల్ట్ గాడ్. డిడ్ దే ఎగ్జిట్ గాడ్? దేవుడిని బయట పెట్టారా? ఎస్. ఒక్కడు మాత్రం దేవుడిని కనపరిచాడు. ఈ ఒక్క స్లైడ్ చూపించి ముగిస్తాను. కృతజ్ఞత లేకపోవట ఎందుకు? ఈ 10 మంది, ఈ 9 మందికి కృతజ్ఞత ఎందుకు లేదు? మేము అట్టటోళ్ళం కాదు పాస్టర్ గారు అని మనం అనొచ్చు, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా కృతజ్ఞత లేని మనస్తత్వం కలిగి ఉంటాం. అందుకే కొన్ని వీళ్ళ నుండి మనం నేర్చుకుందాము. నంబర్ 1, వారికి మొదట ఏం కావాల్సి ఉండేనంటే సమాజంలో అంగీకారం కావాలి. అప్పటి వరకు బయట పెట్టారు కదా బహిష్కారం. ఇప్పుడు సమాజంలో మాకు అంగీకారం వచ్చేసింది, ఇక దేవుడు మాకు అవసరం లేదు. మాకు పరిష్కారం కూడా వచ్చేసింది. అంగీకారం వచ్చింది, పరిష్కారం వచ్చింది. ఏంటి? ఇన్ని సంవత్సరాలు, బహుశా వాళ్ళు ఎంతకాలం ఉన్నారో తెలియదు, చాలా కాలంగా మేము కుష్ఠరోగులుగా ఉన్నాము, మాకు పరిష్కారం కావాలి, మాకు సమాజంలో అంగీకారం కావాలి. యేసు ప్రభు అవి 2 మాకు తెచ్చిపెట్టాడు. ఎవరు అది చేయలేరు. సమాజంలో ఎవరు కూడా మమ్మల్ని అంగీకరించబడేలా ఎవరు చేయలేరు. మాకు వచ్చిన ఈ కుష్ఠరోగం అనే సమస్య పరిష్కారం ఎవరు చేయలేరు. యేసు ప్రభు ఇవి రెండు చేశాడు. చేసినా కూడా మాకు జరిగిపోయింది, మా అవసరత తీరిపోయింది, మాకు అంగీకారం వచ్చేసింది, మేము ఇప్పుడు ధైర్యంగా సమాజంలో తిరగచ్చు. అదొక కారణం. మరో 2 కారణాలు ఏంటంటే అవసరానికే దేవుడు, అవసరమైతేనే మా విశ్వాసం. నీడ్ బేస్డ్ గాడ్, నీడ్ బేస్డ్ ఫెయిత్. దిస్ ఈజ్ నాట్ గుడ్.
అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నారు, సంఘాల్లో ఇప్పుడు కూడా ఉన్నారు. అవసరమైతే దేవుడు, అవసరమైతేనే విశ్వాసం. మిగతా సమయంలో దేవునికి ఎందుకు బాధర్ చేయాలి, దేవుని ఎంత తొందర పెట్టాలి కదా. పాప ఆయన ఎన్నో లక్షల కోట్ల మంది గురించి పట్టించుకుంటున్నాడు కదా, నేను మళ్ళీ డిస్టర్బెన్స్ ఎందుకు? నో. వీరు ఎందుకు కృతజ్ఞత లేకుండా ఉన్నారంటే సమాజంలో అంగీకారం వచ్చేసింది, సమస్య పరిష్కారం వచ్చేసింది, మా అవసరత దేవుడు తీర్చాడు, ఇక దేవుడు అవసరం లేదు. ప్రభువా మాకు సహాయం చేయని విశ్వాసంతో అడిగాము, మా విశ్వాసం ద్వారా మాకు వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ మాట ఉంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అంటాడు. లేచి పొమ్ము 19లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. వాళ్ళకు విశ్వాసం లేదనే అర్థం, వాళ్ళకు కూడా ఉంది, కానీ ఆ విశ్వాసము అంతవరకే, తర్వాత కాదు. దేవునికి కృతజ్ఞత కలిగిన జీవితం ఏంటంటే విశ్వాసాన్ని మనము ప్రదర్శించి దాన్ని వాడుకున్న తర్వాత కూడా విశ్వాసంలో కొనసాగాలి, అంతేగాని అవసరతను బట్టి విశ్వాసం కాదు. కొంతమంది వస్తుంటారు నా దగ్గర, సార్ ప్రార్థన చేయండి సార్ అంటారు. అంటే నా మినిస్ట్రీలో చాలాసార్లు వచ్చి చాలా ప్రార్థన చేయండి సార్, యేసు ప్రభువుకు ప్రార్థన చేయండి సార్, యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి. మొన్న సతీష్ బాబు గారి గృహప్రవేశం దగ్గర వీళ్ళు వచ్చారు, వచ్చేసి చాలా డిస్టర్బ్ చేశారు, చాలా గొడవలు చేశారు. 4 గంటలకు రండి మీ తర్వాత మీ అంటే చాలా గొడవ చేశారు. ఎంతవరకు చేశారంటే మేము కూడా చేసి నమ్ముతాం, మాకు కూడా మరియమ్మ తెలుసు, మేము కూడా యేసయ్య విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? డబ్బులు ఇచ్చేదాకే, డబ్బులు ఇచ్చాక ఆ విశ్వాసం తిప్పలో బారేసి వెళ్ళిపోతారు. ఆ విశ్వాసం కాదు. దట్ ఈస్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు గాడ్. ఇంకొక మాట, స్వస్థత కావాలి, యేసు కాదు, నా అవసరత తీరింది, యేసు ప్రభువుకు సెలవు. నా అవసరం తీరింది, థ్యాంక్ యూ జీసస్, బాయ్ బాయ్. నో, నేను లేకుండా మీరేమీ చేయలేరు అన్నాడు. వీళ్ళేమంటున్నారు, మీరు లేకుండా కూడా మేము మేనేజ్ చేసుకుంటాం. దట్ ఈస్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు గాడ్. దేర్ఫోర్ కృతజ్ఞత అనే మాట, కృతజ్ఞత ఎందుకు? రేపు ఆదివారము మనము దేవునికి కృతజ్ఞత ఎందుకు చేయాలి? ఎందుకంటే 3 కారణాలు చెప్తాను. కీర్తన 18, 118, 29లో ఏముంటుందంటే, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ బికాస్ హీఈస్ గుడ్. తెలుగులో దయాళుడు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో హీఈస్ గుడ్. దేవునికి కృతజ్ఞత అర్పణ ఎందుకు చేయాలంటే మన దగ్గర డబ్బులున్నందుకు కాదు, డబ్బులు ఇచ్చిన దేవుడు మంచివాడు, అందుకే కృతజ్ఞత చెప్పాలి. రెండవది, కీర్తన 92:1లో మీరు చూస్తే కృతజ్ఞత అర్పించుట మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ థ్యాంక్స్. దేవుడు మంచివాడు, అందుకే ఇవ్వాలి. ఇవ్వడం కూడా మంచిది, అందుకే ఇవ్వాలి. ఇక మూడోది వెరీ ఇంట్రెస్టింగ్. మూడోది ఏంటంటే, అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట దేవుని చిత్తం. మా కూతురు చనిపోయినప్పుడు మేము చాలా ప్రభుని అడిగాము, ఎందుకంటే ఈ ఒకటి వచ్చినా మాకు చూపించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తం. అమ్మాయి చనిపోయింది ఎందుకు? దేవుని చిత్తం కాదు, ముందు దేవుని చిత్తాన్ని బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఏంటది? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో కృతజ్ఞత అర్పణ చెల్లించుడి. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. వచ్చే వారానికి సిద్ధపడండి. దేవునికి కృతజ్ఞత అర్పణలు కలిగి ఉండడం అన్నది, ఆయన మంచివాడు కాబట్టి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పటమే మంచిది కాబట్టి మనం చేయాలి. దేవుని చిత్తం అంటే ఇది కూడా దేవుని చిత్తమే. సో రేపు మనము ఆ 90 అనకుండా 10కి 10 మనమే అని ప్రభువుకు చెప్పుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం కొరకే వందనాలు. కృతజ్ఞత కలిగిన జీవితం మాకు ఇవ్వండి. ఇది మీ చిత్తమని మేము ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనా, ఏ పరిస్థితిలో ఉన్నా కృతజ్ఞత మనస్సు మాకు ఇవ్వండి. ఆ 90 ఎక్కడా అని బాధతో మీరు చెప్పని అవసరం లేదు ప్రభువా. మా జీవితాలు ఆ ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జాబితాలో మేము ఉన్నాం ప్రభువా. సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.